నమస్కారం. మన టీవీ వార్తలకు స్వాగతం. అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తా సమీపంలోని శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి 6వ రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, శ్రీరాములు, ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, రమణ యాదవ్ తదితరులు హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో పాటు నాయకులను శాలువాలతో సత్కరించారు. కమిటీ సభ్యులు సంతోష్ ముదిరాజ్, శంకర్ గౌడ్, వెంకట్ యాదవ్, నరేష్ యాదవ్, తుమ్మల గోపి, శేఖర్, శ్రీధర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ గోల్డ్ లోన్ బ్రాంచ్ను ప్రారంభించిన సంస్థ సీఎండీ అడ్వకేట్ జార్జ్ జాన్ వాలత్తో కలిసి తెలంగాణ శాసన మండలి సభ్యులు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగిని మరియు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో దాదాపుగా 100 బ్రాంచులు, దేశవ్యాప్తంగా 150 శాఖలను కలిగి అతి తక్కువ కాలంలో దేశంలోనే అత్యంత వేగంగా అతి గొప్ప సంస్థగా మ్యాక్స్ గోల్డ్ లోన్ సంస్థ విస్తరించిందని, మరిన్ని శాఖలు విస్తరించాలని కోరారు. తెలంగాణలో ఇది 15వ బ్రాంచ్ అని, హైదరాబాద్లో 3వ బ్రాంచ్ ఈరోజు ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ గోల్డ్ లోన్తో పాటు బిజినెస్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ జాన్, సంస్థ పిఆర్ఓ భద్ర, అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్, కిరణ్, రమేష్, సురేందర్ మరియు అల్వాల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిచ్ మ్యాక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జార్జ్ జాన్ గారు ఈరోజు భారతదేశంలో 150 బ్రాంచ్లను, రిచ్ మ్యాక్స్ బ్రాంచ్లను ఈరోజు ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో 15 బ్రాంచ్లని, 15వ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అయింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతే కాకుండా ఒక నమ్మకమైన సంస్థగా, నమ్మకమైన వ్యవస్థగా ఇది భారతదేశంలో రూపొందించుకుంటుంది. ఎందుకంటే నేను వాళ్ళ యొక్క సమావేశానికి నేను కొచ్చికి కూడా పోవడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క శాఖలు, వాటి యొక్క పనితీరు, కస్టమర్ పట్ల వాళ్ళ యొక్క నమ్మకం, కస్టమర్కి వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అనేవి చాలా గొప్పగా ఉన్నాయి. అతి త్వరలో అవి బ్యాంకు రూపంలో కూడా మార్చుకోవడానికి జార్జ్ గారు ప్రయత్నం చేస్తారు. ఆయన ఒక సిన్సియర్ కమిటెడ్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ విత్ సర్వీస్ అనే మోటివ్తో పనిచేస్తున్న ఒక యువకుడైన జార్జ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మాలాంటి వాళ్ళందరూ కూడా మేము సహకరిస్తున్నాం. We are inaugurated 15 branches and all over Telangana. We are planning for 100 branches in Telangana. And Rich Max Invest is an NBFC, and we have already 1015 branches all over India. And ये हमारा 11th ब्रांच है और 100 ब्रांचेस तेलंगाना में डालना चाहते हैं. और इसकी वजह यही है कि हमारे मार्केट यहाँ पे तेलंगाना में काफ़ी अच्छा मार्केट है, लोग भी अच्छा है, बहुत जल्दी अपना अडाप्ट लेते हैं और अपने जितने भी हमारे टीम मेंबर्स हैं, इसकी वजह से हम लोग यहाँ पर हैं. आई एम वेरी हैप्पी एंड माय डियर फ्रेंड मेरे साथ श्री देगर जी यहाँ पे आए और इनाग्रेशन किया. बहुत खुशी यहाँ पे सब लोग की मदद हमको मिला और and you media members all supported me very well. Thank you so much. Thank you.
థ్యాంక్ యూ. గత 5 రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో గణేశుని పూజించి ఈ రోజు అల్వాల్ కొత్త చెరువు దగ్గర ఏర్పాటు చేసినటువంటి పాండ్ దగ్గర నిమజ్జనం చేయడానికి తరలి వచ్చిన చిన్నారులు. ఈ కార్యక్రమంలో చిన్నారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబర్పేట్ నరేంద్ర నగరంలోని శ్రీ శివాంజనేయ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహానికి 6వ రోజు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పూజా కార్యక్రమం అనంతరం అన్నదానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీరాములు ముదిరాజ్, రమారావుతో పాటు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ హాజరయ్యారు. వారందరూ గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి పాల్గొన్నారు. అతిథులను కమిటీ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని అంబర్పేట్ డివిజన్లో గల శివాంజనేయ దేవస్థాన సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఈ గణేష్ మండపంకి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. గణేష్ దగ్గర పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 7 గంటల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 1000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది. వాళ్ళందరూ అన్నప్రసాదం తీసుకొని గణేశుని భక్తి శ్రద్ధలతో పూజించి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము అందరికీ విన్నవించేది ఏంటంటే, ఇంత మంచిగా గణేశునికి పూజలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, అదేవిధంగా అందరికీ అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇటు తెలంగాణ ప్రజలకు కానీ, హైదరాబాద్ ప్రజలకు కానీ, అటు దేశ ప్రజలకు కానీ అందరినీ గణేష్ మహారాజు మంచిగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ శివాంజనేయ దేవస్థాన సేవా సమితి కమిటీ వారిని కూడా అభినందిస్తూ, మరియు ఈ గణేష్ అందరికీ మంచి చేయాలని చెప్పి, భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంబర్పేట్ పటేల్ నగర్ ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో గత 11 ఏళ్లుగా శ్రీ విజ్ఞా వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడి ప్రతిష్టాపన జరుగుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు దాతృత్వంతో ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గణనాథుడి ప్రతిష్టాపన ఒక సాంప్రదాయంగా కొనసాగుతున్నదని వారు తెలిపారు. కమిటీ సభ్యులు జాజిని సన్నీ, వేపూరి వినీత్ ప్రసాద్, రాంచ్ అరవింద్, దనలకోట వినీత్ కుమార్,
పూజారి జీవన్, కలుకురి వెంకట్ సాయి, పున్నం సాయి తేజ, దాసరి అనిరుద్, సాంబసాయి, యశ్వంత్, పూజారి తరుణ్, కల్కురి బాలాజీ, రావుల నేనుగౌడ్, కొయడా తారక్ తేజ్, దనలకోటి హేమంత్, పి మనేష్ రాయ్, నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు శ్రీ విఘ్న వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి వినాయక మండపం న్యూ పటేల్ నగర్ అంబర్పేటలో 13వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు బస్తీవాసులకు కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ప్రతి గల్లీలో చిన్నపిల్లల కాడి నుంచి వినాయక చవితి అంటే అదొక రకమైన ఉత్సాహమైన 11 రోజుల పండుగ. ఇది అందరూ ఐకమత్యంగా ఎవరింట్లోనే దావత్ అయితే వాళ్ళ ఇంట్లోనే దావత్ చేసుకుంటారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒక వినాయకుని దగ్గర చూస్తే మొత్తం బస్తీ అంతా వచ్చి ఆడ పనిచేసి ఈ యొక్క మేమందరం ఐకమత్యంగా ఉన్నాం, మేమందరం ఒకటే ధర్మం, మా కులం మతం ఏది లేదు, మేమందరం ఐకమత్యంగా ఉంటామనే ఉద్దేశాన్ని చాటేదే ఈ పండుగ. ఈ పండుగని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఉన్న యువకులు అందరు కలిసి ఏదో ఒక కార్యక్రమం వాళ్ళకు బాధ్యత తీసుకొని మామూలుగా ఎంతో బిజీగా ఉన్నా కానీ జీవితంలో స్థిరపడ్డా కానీ ఈ యొక్క పండుగ రాగానే అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్క దగ్గర కలిసి వాళ్ళ బాల్యం నుంచి జరిగిన సంఘటనలు అందరూ కూర్చొని నెమరేసుకుంటూ దేవుడిని భక్తితో పూజించేసి ఈ పూజ చేయడం వల్ల మేము ఇట్లా ఎదిగినామని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇంకో తరానికి అందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఈ న్యూ పటేల్ నగర్ ఈ అసోసియేషన్ వారికి అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తిని మీరు కొనసాగించాలి. ఎప్పటికైనా మీకు కూడా మీ ఎంబడి మేము కూడా ఇక్కడ బస్సులో ఉన్నందుకు మేము కూడా అంతో ఇంతో మేము కూడా తోడ్పాటు అందిస్తాం. పండుగ అంటే ఒక్కరు జరుపుకునేది కాదుగా, అందరం కలిసి జరుపుకునేదే. బస్తీల వాళ్ళకి ఈ బస్తీ వాళ్ళకు కూడా మనం తెలియజేది అనగా అందరూ ఒక చేసి ఈ యొక్క పండుగని ఎవరి మీద భారం కాకుండా దేవునికి భక్తితో అందరం ఒక చేసి వీళ్లకు మనం సహకారం అందించాలని, ముఖ్యంగా ఈసారి విగ్రహదాత ప్లస్ ఈరోజు అన్నదాత శ్రీనివాస్ గారు, నిరూప దంపతులకు వాళ్ళకు అసోసియేషన్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఇట్లనే మాకు సహకరించినట్లు మీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మరియు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కలగాలని చెప్పేసి మేమందరం అసోసియేషన్ తరఫు నుంచి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మీకు మరోసారి అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంబర్పేట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో విగ్రహాలకు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీరాములు, ముదిరాజ్, రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు నియోజకవర్గంలో అన్ని డివిజన్లను సందర్శించి గణనాథుడికి పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. ప్రతి మండపం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరైన వారు భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఓల్డ్ అల్వాల్లోని విఘ్న యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణేశుని కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ప్రారంభమైన గణేష్ మండపాలు ఇప్పుడు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి అపార్ట్మెంట్లో 1,00,000కు పైచిలుకు మండపాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా వందల సంఖ్యలో యువకులు, మహిళలు పూజలు చేస్తున్నారని, ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని కోరారు. మన ప్రాచీన సంప్రదాయాలను, విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు మరియు అల్వాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో పదుల సంఖ్యలో మొదలైనటువంటి హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు రోజు
ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో గేటెడ్ కమ్యూనిటీ అదేవిధంగా కాలనీలు అపార్ట్మెంట్లలో ప్రతి అపార్ట్మెంట్లో గణేష్ లక్షకు పైసలకు గణేష్ మండపాలకు ఏ మూల పోయినా కూడా పూజలతో ఉపయోగిస్తూ ఉంటాం. మన ప్రాచీన సాంప్రదాయాలని, మన విశ్వాసాలు, మన ఆచార వ్యవహారాలని, మన దేవతలని రాబోయే తరాలకు అందించే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అనే పద్ధతిలో విఘ్నాలు తొలగాలి మా కుటుంబాన్ని మాట్లాడుతాము. ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనపై కోరుతాము. ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరిన దేశం భారతదేశం. విశ్వగురు స్థానంలో ఉంది. మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద దాడి జరిగినప్పటికీ అదే దీన్ని కాపాడుకున్నారు. మళ్ళీ ఇవాళ పాశ్చాత్య నాగరికతను పక్కకు నెట్టి మళ్ళీ మన పూర్వ విశ్వాసాలని, నమ్మకాలని ఇవాళ భారతదేశంలో గొప్పగా పాటిస్తూ ఉన్నారు. రాబోయే తరాలు కూడా అందిపించుకుంటా ఉంది. ఇది మంచి శుభపరిణామం. సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలంటే, చల్లగా ఉండాలంటే తప్పకుండా ఈ విశ్వాసాన్ని మరింత గొప్పగా కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వినం చెప్తూ ఇవాళ ఏ గణేష్ మండపానికి వందల సంఖ్యలో మహిళలు ప్రజలు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి గణేష్ మండపం దగ్గర వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరంపర మరింత గొప్ప కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల ప్రజలకి శుభాకాంక్షలు. వెస్ట్ మారేడ్పల్లి మోండా మార్కెట్ డివిజన్లోని ఎరుకల బస్తీలో వీడీసీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, విజయ్ ఆనంద్, పిట్లా నగేష్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వెస్ట్ మారేడ్పల్లిలో కొన్ని పంచిండ్రు, ఇంకా 200 ఇళ్ళ దాకా ఇంకా పంచేది ఉన్నది. చాలా రోజుల నుంచి వెళ్ళి జిల్లా మంత్రి గారికి, కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ అని చెప్పి ఫ్రీజ్ చేసి పెట్టిండు. ఇప్పటిదాకా అవి డిస్ట్రిబ్యూషన్ కాలే. అవి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరొకసారి గవర్నమెంట్ని ఇవాళ రిప్రజెంట్ చేయబోతున్నాం. మూడవదికి ఇక్కడనే ఇంతకుముందు టాయిలెట్స్ కట్టిన జాగుండే, పాత టాయిలెట్స్ కట్టిన జాగుండే. ఆ జాగలో ఒక మంచి ఓపెన్ జిమ్ కానీ, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం వీళ్ళు అడిగినారు. తప్పకుండా పని చేసి పెడతాం. ఇవాళ ఇక్కడ రోడ్లన్నీ డ్రైనేజీ పైప్ లైన్ల కోసం తవ్వి బొందలగడ్డగా మారిపోయినాయి. ఒక 70 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి రోడ్ వేస్తున్నారు. అదేవిధంగా అవతల వైపు కంటోన్మెంట్ కింద వచ్చేటువంటి వాటికి కూడా ఒక 55-60 లక్షల రూపాయలతోటి ఒక రోడ్ కూడా వేయబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 303 కోట్ల రూపాయలు ఏ కంటోన్మెంట్ జాగలైతే పోతూ ఉన్నాయి, దానికోసం మనకు డబ్బులు జమ అవుతున్నాయి. దాంతో కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ఈ ముంపు ప్రాంతాలు లేకుండా, వర్షాలకు ఇళ్లలో నీళ్ళు రాకుండా పద్ధతిలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ కావచ్చు, ఆ రెండింటిని కూడా సంపూర్ణ నిర్మించే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేసిండ్రు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాన్ని జరిగిన అక్రమాలను వెలికిస్తాననే విశ్వాసం మాకుంది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.